దోమలు పోతాయి. చేయట్లేదు. ఈ పెన్ను తీయరా, పెన్ హ్యాండ్ నేను మొబైల్లోనే వేసుకున్నాను కూడా. తర్వాత రెండు వైపులా పైన పైన చెప్పిన పైన లంగాకి మనం ఓపెన్ లేకుండా మడిచి కుట్టుకుంటాం కదా, అట్లా మడిచి కుట్టుకోవాలి. 2 ఇంచుల వరకు 2 ఇంచుల వరకు 1/2 ఇంచు వెళ్ళు. జేబు వేయాలనుకుంటా, జేబు వేద్దామంటేనేమో ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్ కొంచెం చూసుకోవాలి, చిన్నగా ఓపెన్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్ట కావాలి జేబు లేకపోతే డైరెక్ట్ కూర్చో పెట్టుకోవాలి. జేబు తీసుకుంటున్నాం కాబట్టి మనం చిన్నగా ఓపెన్ పెట్టి అంటే ఈ ప్లేస్ కొన్నింటికి ఇక్కడ ఓపెన్ రెండు ముక్కలు తీసుకుంటాం, నడుము పట్టి సైడ్ కదా, అప్పుడు మనము డైరెక్ట్ ఇక్కడ కొంచెం ఓపెన్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎట్లా గల్లా తిప్పేస్తామో అట్లా లోపలికి తీసుకోవాలి. దీన్ని కుట్టి లోపలికి పోగలు అనిపించకుండా జస్ట్ మాకులో లోపలికి తీయండి. కనబడుతుంది కదా. క్లాత్ ఓపెన్ చేసింది మొత్తం లోపలికి అన్నారు. ఇటు సైడ్ కూడా సేమ్ ఇట్లనే పోగు కలిపేయకుండా అటాచ్ చేయాలి. అది చిన్నగా ఉంది కాబట్టి పోగు కలిపేయకుండా పోగు ప్రకారం కాబట్టి లోపల నుంచి ఇట్లా క్లాత్ మనం పోగులు లోపలికి పోవాలి కదా, కాబట్టి చిన్నగా వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ సైడ్ పెట్టి తర్వాత రెండు లోపలికే, కాకపోతే అదేమో పైన చేయి వస్తుంది కదా, రెండు ఒకసారి వేయరాదు కాబట్టి ఇటు నుంచి చేస్తున్నా అట్లా చేసుకోవాలి. సెంటీమీటర్లో కాబట్టి కొంచెం నెమ్మది వేసుకోవాలి. ఇంచుల్లో అయితేనేమో పొడవు ఉంటుంది, తొందర వేయడానికి ఈజీ ఉంటుంది. పోగులు పోయినాయి కదా లోపలికి, నీట్గా ఇట్లా వేసుకున్న తర్వాత పైన జస్ట్ అటాచ్ చేసుకోవాలి చిన్నగా. ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అది ఎందులో వస్తుంది, నడుము పట్టిలో వెళ్ళిపోతుంది. ఓకే, పైన అటాచ్ చేస్తాను. తర్వాత కింద చేంజ్ చేసుకోవాలి. కింద ఓపెన్ ఉండే కదా, ఓపెన్ ఉంటే అలా వేసుకోవడానికి మామూలుగా ఇక్కడ కటింగ్ చేసి ఓపెన్ ఉంటే మాత్రం మీరు డైరెక్ట్ వేసుకోవడానికి మనకి డైరెక్ట్ తీసుకొని జాయిన్ చేయాలి. మన జేబు ఫస్ట్ కుట్టుకొని జాయిన్ చేయాలి. ఫస్ట్ జాయిన్ చేస్తారు ఇక్కడ స్టార్ట్ చేయాలి. అనేది మొత్తానికి జేబులా రెడీ చేసి
రాధిక కొంచెం ఫోన్లో కూడా కనబడతలేదు అసలు. ఓకే ఓకే తర్వాత బిస్కెట్ కుచ్చులు చూడండి, బిస్కెట్ కుచ్చులు ఈజీగా ఉంటుంది. కాకపోతే మీరు ఒక సైడ్ చేసి ఇంకొక సైడ్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత పైన జాయింట్ చేసుకొని కింద ఓపెన్ ఉంటే జాయింట్ చేసుకోవాలి. బిస్కెట్ కుచ్చులు ఒకటి ఇటువైపు పెట్టింది కదా, ఇంకొకటి ఇటువైపు, ఒకదానికి మరొకటి ఎదురుగా ఆపోజిట్ మిషన్ మరి ఎట్లా పెట్టుకుంటాను అన్నీ నేను ఒకసారి కుచ్చులు ఉంటాయి. అది కొట్టలే హార్డీ కొడతలేదు నిన్నది కుట్టాలండి కుట్టేసి క్లాత్ మొత్తం మిడిల్లో కట్టాను. నడుము పట్టేది దీనికి సైజు సేమ్ కావాలి. సైజు సరిపోయేటట్టుగా మనం కుచ్చులు సెట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. నడుము పట్టి చేసుకోవాలి బకరము కొంతమంది స్టిఫ్ ఉండడం కోసం మధ్యలో వేసుకుంటారు. ఇట్లనే దీంట్లో మనం ఎట్లా మన మామూలుగా దేని పుట్టిన మనం బకరం ఎక్కువ వేసినాం కదా, అట్లనే ఇది బకరం అనుకోని ఉదాహరణకి ఇట్లా పెట్టుకోవాలి. బకరాన్ని ఇట్లా పెట్టుకొని చేయి వేసుకోవాలి, మధ్యలో ఇట్లా మందం ఉంటుంది. కానీ ఇప్పుడు కొంతమంది వేస్తున్నారు, ఇప్పుడు ఫ్యాషన్ అంతకు ఏం వేయలేదు, అప్పుడు ఇప్పుడు వేస్తున్నారు కొంతమంది. నడుపుకొని ఎలా కుట్టుకుంటాం అట్లనే, కాకపోతే ఇది కొంచెం నీట్గా ఉండాలి. ఎందుకంటే ఇది బయట కనిపిస్తుంది కదా, బెల్ట్ పట్టి వస్తుంది కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉండాలి. ఇట్లా నీట్గా ఇక్కడ ఒక కుట్టు ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. మీటర్నరనే సరిపోతుంది, పెద్ద పన్ను వస్తుంది. కంప్లాంట్ మంచిగా పెద్ద పన్ను వస్తుంది, మీటర్నర సరిపోతుంది. ఇంకా చిన్నపిల్లలకైతే మీటర్ కూడా అవసరం లేదు. బెండ పట్టీలు ఫస్ట్ మనం మార్క్ చేసుకొని జైట్ చేయకుండా కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మనం తీసుకున్న క్లాత్ బట్ట నేర్చుకో ఏ దానికి ఏది సెట్ అయిందో టైలర్స్కి తెలియాలి. మనమే కదా ఇప్పుడు టైలర్స్, నెక్స్ట్ మీరు కాబట్టి టైలర్స్ ఏది క్లాత్ మందం ఉంటాయి, అవి సూట్తో పెద్ద మేకరే కదా ఇది, చిన్న మేకర్ కూడా సెట్ అవుతుంది కుట్టవచ్చు. 4 బెల్ట్ పట్టి తీసుకొని మామూలుగా మార్కెట్లో తీసుకొచ్చారు కదా, ఇప్పుడు 4 ఇట్లా ఫ్రంట్ ఒకటి బ్యాక్ కూడా ఉన్నా, ఇది ఫ్రంట్ భాగంలో మిడిల్ పాయింట్ ఎట్లా పట్టం వేసిన అట్లా. ఒకవేళ బెల్ట్ పట్టి పెద్ద కూడా డైరెక్ట్ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదు కొంచెం బెల్ట్ పట్టి పెద్దగా ఉండాలనుకుంటే కింది కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే బెల్ట్ ఒక్కొక్కసారి పెద్దగా ఇస్తారు కదా వాళ్ళు, బెల్ట్ పట్టేటట్టుగా దీన్ని లూజుగానే పెట్టుకోవాలి. ఆయన కుట్టి ఇటు ఫోల్డ్ చేసి కుట్టిస్తుంది. కింద నుండి కదా పైనుంచే కుడుతుంది. షోల్డర్ పెట్టిన పక్కకు పెట్టేసిన పైనుంచి ఓకే, మళ్ళీ కిందికి పెట్టేస్తుంది. ఇదే ఇటు తిప్పేస్తుంది, మళ్ళీ ఫోల్డ్ చేసి
ఓకే మెల్లగా కలుస్తావు. ఏమైంది కనబడతలే? ఓకే అర్థమైంది. ఇలా ఎందుకు మన క్లారిటీ తెలియలేదు కదా, లోపల నుండి ఇస్తానా బయట నుండి ఇస్తానా కింద చూసుకోవాలి మనం. కింద చూస్తే తెలుస్తుంది కదా, ఇక్కడ ఫోల్డ్ చేసి చూస్తే. ఇది చిన్న ఉంది కదా, దాని లోపల నుండి పెట్టింది పైన నుండి పెట్టిందా పళ్ళు. అయిపోయిందా? అయిపోయింది. మేడం మేడం కావాలి అయిపోయింది. అది జాయింట్ వస్తాయి. అబ్బా క్లారిటీ అది పెట్టడానికి పెట్టింది. డైరెక్ట్ కాజా చూపిస్తా. క్లాత్ ఉందా చిన్నగా ఏంటిది వేరే కలర్ లేదండి. ఏంటి డైరెక్ట్ కాజా అంటే మీరు యూనిఫామ్ క్లాత్ ఉంటుంది అక్కడ పెట్టచ్చు క్లాత్. చిన్న చాలా షాప్లో కొనుక్కొచ్చుకున్న యూనిఫామ్స్ మీకు చూపించిన స్టార్టింగ్ లో చూసారా, యూనిఫామ్ కి ఒకటి కొన్ని లీడ్స్ అంటారు. మామూలు ఉక్స్ వేసుకుంటారు. ఆ ఉక్స్కి అంటే కొంచెం ఒక ఉక్స్ ఒకటి ఒకవేళ అది లేకపోయినా కూడా అడ్జస్ట్ అయ్యేటట్టు క్లాత్తో పెట్టుకోవచ్చు. చేతిలో పని ఎందుకంటే రాకపోతే మనం వచ్చు కాబట్టి కుట్టుకోగలుగుతాం, లేదంటే కొనుక్కొచ్చుకోవాలి షాప్లో. కింద కొండి కొనుక్కొచ్చుకోవాలి. ఆ కొండికి బదులుగా ఈ కాజా మామూలుగా దీన్ని తిరగడ తీసుకొని నీట్గా రెడీ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని పొడవు ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి. తిరగడ తీసుకొని ఇట్లా రెడీ చేసుకోండి. నాన్న ఎట్లా రెడీ చేసుకుంటే అట్లా అంతే. ఊపులు ఏం పోకుండా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని రెండు స్టెప్స్ ఇట్లా మనం రెండు స్టెప్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. రెండు స్టెప్ పెడతారు కదా. ఆపోజిట్ కలరే పెట్టినాక కనిపిస్తుంది. చెప్పమ్మ కళ్యాణి బాగున్నారా? చెప్పు బాగున్నారా మీరు? సర్టిఫికేట్లు జనవరి 1st వీక్లో ఇస్తారంట. సార్ ఫోన్ చేశారు. చెప్పినా నేను మన మీ ఊళ్ళో వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పిన. బాగున్నా. నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. ఎంతో క్లాస్లో ఉన్నా, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. సరే. ఇందులో మనకి బుక్స్ ఉంటుంది కదా, యూనిఫామ్ బుక్స్ ఇక్కడ తగిలించుకోవాలి. అది పెద్దగా పెట్టుకుంటే ఇక్కడ ఒక స్టెప్, ఇక్కడ ఒక స్టెప్, అట్లా ఒక 4 స్టెప్స్ మనం చేసుకోవచ్చు.